మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? రెండు రోజుల నుంచి అనుకుంటా వీడియోలు రావట్లేదు. ఎందుకంటే నిజం చెప్తున్నా, నేను ఉన్నది అన్నట్టు చెప్తా, మనసులో ఉంచుకోను. వ్యూస్ రావట్లేదండి, అందుకే బాధగా ఉంది. ఏం చేయాలో కూడా వీడియోస్ అర్థం కావట్లేదు. అదేవిధంగా కెమెరా ఉందని అయితే ఈరోజు అవైలబుల్ ఉంది. నేను కూడా దానికి బాగా లేట్ అయ్యే వరకు బాగా ఎర్లీ కాదు, ఏమంటారు దాన్ని, ఎప్పుడుకో లేచాను. ఇక అందుకని బతకకుండి ఆటోకి వెళ్ళలేదు ఈరోజు అయితే. కానీ ఆ పని జరగకపోయినా ఏదో ఒక పని అయితే జరగాలని, ఏం చేద్దామని ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉన్నా. అయితే ఝాన్సీకి మాట్లాడు, ఝాన్సీ మిత్రమా, రోడ్డు అమ్మటే నేను రోజు చూస్తున్నా, అటే రోడ్డు అమ్మటే తిరుగుతున్నాను. రోడ్డు పోస్తున్నారండి మనకు కనపరం, అది మనం ప్రతిసారి చూపిస్తాం కదా రోడ్డు. ఆ రోడ్డు పోస్తా ఈ తారు రోడ్డుని అయితే ఇట్లా పెచ్చులు తీసేసి పక్కకు నెట్టేస్తూ ఉన్నారు. దాని మీద కొత్త రోడ్డు పోస్తూ ఉన్నారు. ఇక అందరూ కూడాను ఈ పెచ్చులు ఏవైతే ఉన్నాయో తారు పెచ్చులు తీసుకెళ్తున్నారంట. ఝాన్సీ ఎవరు చాలా మంది ఆటోలో కూడా అనుకుంటున్నారు, చేపలు అమ్ముకోవడానికి బాగుంటుంది. అయితే ఇక విషయానికి వచ్చినట్టయితే మీరు టైటిల్ అయితే చూసారు కదా, కష్టపడి కట్టుకున్న ఇంటిని మళ్ళీ కష్టపడి కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మనకి లెట్రిన్ పైప్ అనమాట. ఈ పక్కనే పెద్ద హోల్ ఉంది. అది నేను ఇందాకే మన దగ్గర కాస్త రాయి ముక్కలు ఉంటే పూర్తి చేసేదాన్ని. ఇప్పుడు నీళ్ళు పోస్తాను చూడండి. అది హోల్ కనపడుతుంది చూడండి. చూసారా, చుక్క లేకుండా వెళ్ళిపోయినాయి. అవి ఎక్కడికి వచ్చినాయి అనేది ఇటువైపు చూడాలి మీరు. అదిగోండి, ఇది నీళ్ళు కనపండియా. పందికొక్క ఎవరైతే ఉన్నారో, నువ్వు కాదులే, నేను మామూలు కెమెరా తీసాను. ఈ పందికొక్కులండి మన బాత్రూమ్ కాడ నుంచి వెనక మన గోడ ఉంది కదా, ఈ గోడకు మొత్తానికి కన్నాలు వేసి ఆ పందికొక్కు ఇక్కడికి వచ్చేసింది. చూడండి ఎంత హోల్ అయిపోయిందో. ఇది మనకి ఇక్కడ డ్రైన్ పైపులు ఉన్నాయి అన్నమాట, అటు ఇటు. ఇంకా అదేవిధంగా ఈ ఒక్క చోటే కాదండి, ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద హోలు, ఇదిగోండి ఈ హోల్స్. అదేవిధంగా ఇక్కడ ఒక అరే ఇటు తిరిగిపోయింది ఇది, ఇదిగో ఇక్కడ ఒక హోలు. అవన్నీ హోల్సే, ఇటువైపు హోల్స్. మొన్న అయితే ఇక్కడ కూడా పెట్టినాయండి, ఇంటి పక్కనండి. ఇదిగో మన ఇంటి చుట్టూ చూడండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినాయి. ఇంకా అయితే మొత్తం తగ్గుపడేస్తాయి, మళ్ళీ కావాలతో సర్దుకోవాలి దీన్ని ఎట్ట అని చెప్పాను నేను. సరే, అటు కూడా ఉన్నాయిగా, అక్కడ ఒక పెద్దది ఉంది, పెద్దది అసలు బోర్గేసింది. అదండి పరిస్థితి, అట్లా ఉంది. ఇక్కడికి వచ్చిన పందికొక్కు ఈ గోడ దాటి అక్కడికి రావడం పెద్ద లెక్కేం కాదు, ఈజీగా వచ్చేసింది. మనకి ఇటువైపు స్థలం వాళ్ళు కనుక మట్టి పోయించుకుంటే మట్టి కాస్త పైకి వచ్చింది కాబట్టి పందికొక్కు మట్టిని తూకొని గోడ కిందకి వెళ్ళి ఆ హోల్ వేయడం అనేది కష్టం అయిపోయింది. ఇప్పుడంటే గోడ ఎడ్జే ఉంది కాబట్టి, కిందే ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఆ తారు చెక్కల్ని తీసుకొచ్చి చెక్కాలి. ఇక్కడైతే మనం కాస్త గుంట తీసి దాని అంపటే కొంచెం ఎక్కువ మొత్తంలో కానీ వాటిని వేయగలిగితే ఇవి కొరికేదానికి అవకాశం లేదు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. ఇప్పుడు ఇది ఉందండి, ఇది నష్టం. ఈ రాయి దాని మీద పడిందంటే ఆ డ్రైన్ పైప్ మొత్తం మళ్ళీ కట్ చేసి దానికి అటాచ్డ్ వేసి పెద్ద రచ్చ అయిపోయింది. నాకు తెలుసు ప్రహరీ గోడలో లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఇంటికి వస్తాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వెళ్దామని ప్రిపేర్ అయ్యాము ఆటో తీసుకుని. ఈలో పిల్లలు కూడా వస్తారు, తీసుకెళ్దాం. అదే విషయం. నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ పందికొక్కులు మొత్తం ఇంట్లోకి వస్తాం, వాటితో పాటు అనేక రకమైన జబ్బులు కూడా వస్తాయి ఆ పందికొక్కులు ఎలుకలతో పాటు. పందికొక్కు వచ్చిందంటే ఆటోమేటిక్ అదే హోల్ నుంచి పాము కూడా వచ్చేసింది, 100% వచ్చేసింది. కాబట్టి మనం చాలా అంటే చాలా తొందరగా మేల్కొని దీని అయితే చేసుకోవాలన్నమాట. అందుకని పూనుకున్నామండి. ఇప్పుడైతే మనం అదే గణపవరం, అదే సురేష్ నేను కలుస్తాను చూసారా, కలిసి విడిపోతా కలుస్తాం. ఇప్పుడు వెళ్ళండి మహానుభావుడు ఎక్కడో ఉన్నాడు, వెళ్ళి నా బట్ట ఫోన్ కూడా చేయట్లేదు. ఇక అక్కడికైతే వెళ్ళి మనకు ఎంత అయితే మన ఆటో అంటే అంత కాదులేండి, మనం ఎంత అయితే తీసుకురాగలం, ఎంత సరిపోయిద్దో తీసుకుని అయితే
ఆటోలో వేసుకొద్దాం. అంత మాదిరి అనమాట. సరే సరే. పిల్లలు రావడమే లేటు. ఆల్రెడీ 3:30 అయిపోతుంది, వస్తారు. ఎంత ఇప్పుడు కూడా పడరా బాబు. సొల్లి పిండి తినండి. ఫ్రెష్ అవ్వండి. ఫస్ట్ ఒక చోటకి వెళ్తున్నాం మనం, కావాలి పానీయాలు ఫాస్ట్గా అని చెప్పానండి. మిమ్మల్ని నేనే తీసుకెళ్తా, బాగుండదని వస్తారని లేకండి 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 టూరే ప్రయాణం చేస్తాం. కావాలా వద్దా? లేకండి వెళ్ళండి. టూర్ టూర్ అక్కని మధ్యలో జాయిన్ చేసుకున్నాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. హలో పిల్లలేమో ఏ ఊరు ఎక్కడికి పిప్పిల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారండి వీళ్ళు. దానికి మనకి కొన్ని పరికరాలు అయితే కావాలండి, ఎందుకంటే బండికి గీతలు పడతాయి కాబట్టి ఆ రాయలు అయ్యి. ఇదిగోండి ఇటు ఒక పెద్ద కొంచెం కుక్కు. మళ్ళీ ఇంకెంత దూరం వేసింది నాన్న? ఇప్పుడు ఆ క్లాట్ తీసుకుని డ్యాన్స్ చేస్తాడు. నాన్నతో పాటు ఇప్పుడు నువ్వు కూడా వేయాలి. మొన్న ఉల్లిపాయలు లేతంటే అది ఉంటే తీసా, పనికొచ్చిద్దామనని. అంతా మాయా. అక్కలు కూలి కడ కదా అంటుంది. అప్పుడు మీ ముఖ చిత్రాలేక చూడాలేక ఎక్కడ కారి సరిపోద్దిలే. సరిపోద్దిలే, ఇదేం సరిపోద్ది. అవి తీసుకెళ్దాంలే, 2 మడతల మీద వేయచ్చు. లే సిరాకాయలు బడికాడికి పట్టాలు వేసుకుని బడి ముందు కూర్చుందాం. సిరి బయటికి రావాలి, సిరి బయటికి రావాలి. చేలో అయితే ఒడ్డు ఇదేం కుప్పలా ఏందదే అనేది మాసులు చేస్తున్నారంటే మిషన్ కోతల తర్వాత. హలో, ఆనందం ఆనందం, సంతోషం సంతోషం సంతోషం. అవునండి, చక్క స్కూల్ నుంచి రాగానే మీ నాన్న ఆటో ఎక్కించి తీసుకెళ్తున్నాడు కదా. మీ పనే బాగుంది, తీసుకెళ్ళినాడు కదా, బాగుంది కదా, నీకు కూడా బాగుంది కదంచి. అదే ఇక్కడే మామిడికాయలు వచ్చింది. మామిడి దారులండి. రోడ్డు అక్కడ రోడ్డు వేసారమ్మా, మీ నాన్న వస్తున్నాడని రోడ్డు వేసారు. దిగండి దిగండమ్మా, దిగండి అమ్మా. సర్ప్రైజ్ బా. ఏనామా మీ నాన్న నడిపిస్తాక తీసుకొచ్చాడు బండి నుంచి వచ్చినాక. ఏమ్మాయి మనకు కావాల్సినంత స్టఫ్ ఉంది ఇక్కడ.
మనం వచ్చి నీటి కోసమే. ఇవ్వండి చెప్పాను కదా తార్ రోడ్డు అబ్బో జాగ్రత్త. తార్ రోడ్డు పెచ్చుల కోసం వచ్చాం మనం. పందికొక్కులు ఇంట్లోకి వస్తున్నాయా? ఎంత మొక్క వేసింది ఆడ. మీ యొక్క ముఖ చిత్రాలు ఇటు చూపించున్నావు. ఒకసారి 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 అమ్మా ఒకసారి డిసప్పాయింట్ అయ్యారు. ఏం లేదు నాన్న, ఎత్తుకెళ్దామని. అదే అందుకే పక్కరానమ్మా. ఇయ్యే ఆటో పెట్టుకోవడానికి ఇక్కడ ఖాళీ ఉండదు, బళ్ళు వస్తూ ఉంటాయి పొద్దాక. మరి అట్టా ఇక్కడ కోళ్ళు ఉంటాయి, ఫారం కోళ్ళు. అవును, ఫారం కోళ్ళు. ఇక్కడ గాడిద మాంసం పొద్దు మేము వచ్చేటప్పుడు కూడా ఉంది. అంజీ రాదంట. ఈ ఆటో వేసుకొస్తా. సరే మా ఎలమాక బళ్ళు అతను కూర్చోవాలి. పోయామో సమోసా పోయామో సంపాయాసం. ఆట ఆపన్నమ్మా, ఎక్కెళ్ళదురా. ఓ ఆట అబ్బాయి. మీరు ఆడవసాడు ఎక్కుదలే. మా ఏంటి మొక్కలా? అప్పుడు మీ నాన్న నిన్ను ఇద్దరిని తీసుకెళ్తారు. మాకంటే ముందు నువ్వే తీసుకొచ్చావు, నీ మీద లేవు చెయ్య అంటే అట్లా రాళ్ళేసి వాళ్ళు వస్తే సితార తీసుకొచ్చింది మమ్మల్ని. సితార తీసుకెళ్ళండి. పరిగెత్తిపోతా ఏడకపోతా, పరిగెత్తిపోతా. పందికొక్కలు వచ్చేస్తాను ఇంట్లో గోడ ఊరుకుని. పట్టుకో జాగ్రత్త, సపోర్ట్ కాస్తాం. అదే పడింది కదా పుట్టుకోవాలి. ఎందుకు రానా ఎంత మొక్క చేస్తానా? Meron
కొంచెం హెవీగా అనిపించిందండి బండి, అందుకనే అసలు మోయగలుగుతారా లేదని చెక్ చేద్దాం. మాడలే ముందయ్యాలా సరే ఎక్కడే మళ్ళీ మోసి రావాల్సి వచ్చింది. నాకు మాత్రం ఒక బండ దియ్యి. మన రోడ్డు ఎలా రాళ్ళు వేసుకొచ్చేసరికి మా ఆయనకి ఒళ్ళు తెవిలిందంటండి, ఫోన్ చేసుకుంటున్నాడు. అయ్యేటట్టు ఏం కనపడలేదు, పొద్దుగా పోయింది. ఇప్పుడు వద్దే పనులు చేసుకునే టైం, రేపు చూసుకుందాంలే. ఈ శుభ్రం చేసేవుగా ఇవాళకి. ఇదిగోండి, ఇదంతా అయితే శుభ్రం చేసాడు. ఇటు రావటానికి పిచ్చి కంపు వస్తుంది.
ఎట్టుంది? బాగుంది, బాగుంది. ఇది చేసే వరకే పావు తక్కువ అయింది, మేము చెయ్యం. చాలా బాగుంది. అదే విషయం, ఈరోజు అయితే హైట్ ఏం కనపడలేదు. రేపే చేసేది. మొన్న వరకు అయితే శుభ్రం చేసే, ఈ నైట్ తెలిసిద్ది అందుకు ఎక్కడ బొక్క వేస్తుంది ఏందనేది.